కలియుగంలో దేవతలు భూమిని ఎందుకు విడిచిపెట్టారు? పురాణాల్లో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యం ఏంటి? ఒకప్పుడు దేవతలు భూమిపై సంచరించారని పురాణాలు చెబుతున్నాయి. కానీ కలియుగం ప్రారంభమైన తర్వాత వారు ఎక్కడికి వెళ్లారు? ఇంకా వారు భూమిపైననే ఉన్నారా? లేక మన కళ్ళకి మాత్రమే కనిపించడం లేదా? ద్వాపర యుగం ముగిసిన తర్వాత ఏం జరిగింది? ఏం మారింది? దేవతలు ఎందుకు ప్రత్యక్షంగా కనిపించడం లేదు మనకి? పురాణాలు ఏం చెబుతున్నాయి? చిరంజీవులైన హనుమంతుడు, అశ్వత్థాముడు, పరశురాముడు, విభీషణుడు, కృపాచార్యుడు, వ్యాస మహర్షి, మహాబలి వీళ్ళ గురించి పురాణాల్లో ఏముంది? కలికి అవతారం ముగిసిన తర్వాత దేవతల పాత్ర ఏంటి? ఈ విషయాలపై పురాణాలు చెప్పింది, అలాగే భక్తుల విశ్వాసం ఏమిటి? ఇవన్నీ ఇవాల్టి వీడియోలో మనం చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది రాక్ స్టార్ మిక్కీ. ఇంకా టాపిక్లోకి వెళ్తే, మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ప్రార్థిస్తున్నాను కానీ ఎవ్వరూ వినట్లేదా? సత్యయుగంలో దేవతలు ప్రత్యక్షంగా కనిపించారు. త్రేతాయుగంలో రాముడిగా నడిచారు. ద్వాపరయుగంలో కృష్ణుడిగా మాట్లాడారు. కానీ ఇప్పుడు కలియుగంలో దేవతలు ఎక్కడున్నారు? వాళ్ళు నిజంగా మనల్ని వదిలేశారా? లేదా మనం చూడలేని స్థాయిలో మన చుట్టే ఉన్నారా? ఇంకా ఒక భయంకరమైన ప్రశ్న ఉంది. దేవతలు మౌనంగా ఉన్నారా? లేక మనం వినే శక్తిని కోల్పోయామా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఆలోచన పూర్తిగా మారిపోవచ్చు. ఈరోజు మనం ఒక కథ వినబోతున్నాం. ఒక అద్భుతమైన సత్యం వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకోబోతున్నాం. దాంట్లో పార్ట్ 1. కలియుగం నిజంగా ఎలా మొదలైంది? మహాభారత యుద్ధం ముగిసిన క్షణం, ఆ క్షణమే ఒక యుగం ముగిసింది. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కానీ ఆ క్షణం తర్వాత ఒక పెద్ద మార్పు జరిగింది. ధర్మం క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. పురాణాలు చెబుతున్నాయి, సత్యయుగం ధర్మం 100% ఉండేది. త్రేతాయుగం 75%కి తగ్గింది. ద్వాపరయుగం 50%కి తగ్గింది. కలియుగం కేవలం 25% మాత్రమే ఉంది. అంటే దేవతలు వెళ్ళిపోలేదు, కానీ మన ప్రపంచం వారి తరంగాన్ని కోల్పోయింది. పార్ట్ 2. దేవతలు నిజంగా కనిపించకపోవడానికి కారణం ఏమిటి? పురాణాలు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతుంది. దేవతలు భూమిని విడిచిపోలేదు. వారు తమ లోకంలో ఉంటూ సృష్టి సమతుల్యతను కాపాడుతున్నారు. కానీ ఒక షరతు ఉంది. భక్తి తగ్గిన చోట దివ్య దర్శనం తగ్గుతుంది. అంటే దేవతలు దూరం కాలేదు, మన పర్సెప్షన్ మారిపోయింది. పార్ట్ 3. చిరంజీవులు ఇప్పటికీ మన మధ్య ఉన్నారా? పురాణాల్లో ఒక షాకింగ్ కాన్సెప్ట్ ఉంది. మరణం లేని జీవులు ఇప్పటికీ భూమిపై ఉన్నారు. వారిలో ముఖ్యులు హనుమంతుడు, భక్తి ఉన్నంత వరకు భూమిపై ఉంటాడు. అశ్వత్థామ శాపంతో అమరత్వం పొందిన యోధుడు. పరశురాముడు కలికి అవతారానికి మార్గదర్శకుడు. వ్యాసుడు జ్ఞానాన్ని కాపాడే మహర్షి. విభీషణుడు ధర్మానికి నిలబడిన రాజు. ఇవి కేవలం కథలు మాత్రమే కాదు, ఇవి కాలం దాటి ఉన్న విశ్వాసాలు. పార్ట్ 4. దేవాలయాల్లో నిజంగా ఏం జరుగుతుంది? మీరెప్పుడైనా గమనించారా? కొన్ని దేవాలయాలకి వెళ్ళగానే ఒక వింత శాంతి అనిపిస్తుంది. ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం కేవలం రాయి మాత్రం కాదు, అది ఒక శక్తి కేంద్రం. అందుకే కోట్లాది మంది చెబుతున్నారు, నేను అక్కడ దేవుడిని ప్రెజెంట్ ఫీల్ అయ్యాను, దేవుడు ఉన్నట్టుగా ఫీల్ అయ్యాను అని చెప్పి. ఇది భ్రమ లేదా అనుభవమా? పార్ట్ 5. కలియుగం చివర ఏమవుతుంది? భయంకరమైన సత్యం. పురాణాలు ఒక పెద్ద హెచ్చరిక ఇస్తాయి. కలియుగం చివరిలో అధర్మం పెరుగుతుంది, నిజం దాచబడుతుంది, మనుషులు మనుషుల్నే నమ్మరు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంగా వస్తాడు. అతను కత్తితో కాదు, ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి వస్తాడు. పార్ట్ 6. అసలు రహస్యం, మైండ్ బ్లోయింగ్ ట్రూత్. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. దేవతలు కనిపించకపోవడం నిజమా? లేదా మనం అంతర్గతంగా అందులమయ్యామా? అంటే బ్లైండ్ అయ్యామా? పురాణాలు ఒకే విషయం చెప్తుంది. దేవుడు దూరం కాదు, మన దృష్టి మాత్రమే దూరమైంది. దేవతలు ఎక్కడ ఉన్నారు? సమాధానం సింపుల్ కాదు.
కానీ ఒక విషయం మాత్రం నిజం. వారు మౌనంగా లేరు. వారు మాయమవ్వలేదు. అండ్ వారు మన చుట్టూ ఉన్నారు కనిపించని రూపంలో. మీరు ఈ వీడియో చూస్తున్న క్షణం కూడా అది యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఈ వీడియో మీకు కొత్త ఆలోచన ఇచ్చి ఉంటే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ది రాక్ స్టార్ మిక్కీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు గుర్తుంచుకోండి ప్లీజ్, కొన్ని ప్రశ్నలకు సమాధానం బయట కాదు మనలోనే ఉంటుంది. జై శ్రీకృష్ణ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ యువర్ మిక్కీ.